మేలిమి జాతి రాజనాల వరి సాగు గురించి వర్ణనాత్మక పద్యం చంద్రాంగద చరిత్రములో పైడిమర్రి వెంకటపతి కవి ఈ విధంగా వర్ణించాడు. పండి వరగన్బడి ఉండెడు రాజనంబు చయ్యన హలికులు మమున్ కనినయట్టి మహిళన్ మత్ అర్ధమై కర్ణమును చేయన్ చూచెదురుగా అని అంతర కైరవాలి సంజనిత మరంద బాష్పములు జారగన్ మూర్ఛిల్లి వ్రాలు కైవిడిన్ కనుంగుననయ్యన్. వరి చేనుకు నిత్యము నీరు ఉండాలి. కంకులు వేశాక వాటి బరువుకు చేనంతా నేలకు ఒరుగుతుంది. గింజ ముదిరి కంకులు మొక్కలు మొత్తము బంగారు రంగులోకి మారేదాకా, శరత్ ఋతువు ముదిరేదాకా కోతలు జరపకూడదు. ఈలోగా చేనులోని నిల్వ నీటిని బయటికి పారించి నేలను ఎండగట్టాలి. లేదంటే తడి తగిలి గింజ రంగు మారడమో మొలకలు ఎత్తడమో ఏదో ఒకటి జరిగి పంట పాడైపోతుంది, చేతికి అందదు. అందుకని రైతులు ఆ ఒరిగిన వరి చేలల్లో చాలుగా నేల తవ్వి నీరు పారించడంతో పాటు సూర్యరశ్మి సరాసరి నేలకు తగిలేటట్టుగా పైరుని మడదొక్కి సర్దుతారు, పాపిడి తీసి జుట్టు దువ్వినట్టు. ఈ నేపథ్యంలోనిది ఈ పద్యం. వరి ధాన్యాలలో రాజనాలు మేలిమి జాతి వరి ధాన్యము. ఈ రాజనపు చేను విరగపండి దాని కంకుల బరువుతో అది ఎలా ఉన్నదంటే అది విలపించి మూర్ఛిల్లి నేలకు వాలిపోయినట్టుగా ఉన్నదట. ఈ చేనుకు ఎందుకయ్యా ఇంత దుఃఖమంటే కవి ఒక కల్పన చేశాడు. చేనే మాట్లాడుతున్నట్టుగా చెప్పాడు. అది ఇలా అనుకుందట: నేను రాజనాన్ని, నన్ను కాపాడటం కోసం లేదా నన్ను దక్కించుకోవడం కోసం ఇప్పుడు ఇంకా వెంటనే ఈ రైతులు నా కన్నతల్లి భూమాతను చాలుగా దున్నబోతారు కదా, తవ్వబోతారు కదా అని ఆ చేను దుఃఖపడిందట. దుఃఖమంటే మరి కన్నీరు రావాలి కదా. ఆ కన్నీరు ఎక్కడి నుండి వస్తుందో అది కూడా కవి చెబుతున్నాడు. వరి చేను లోపల అంతరంగా ఉన్న తెల్లని మెట్ట తామర పువ్వుల నుంచి జాలువారుతున్న మకరందమే ఆ దుఃఖం అని కవి వర్ణించాడు.